మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు నేను అన్నాను, కానీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం మనువాదులే. మళ్ళీ చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళను మనువాదులతో అంబేద్కర్ పోల్చిండు. ఈనాడు ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాడ మేము ముందుకెళ్తున్నప్పుడు దీన్ని అడ్డు తగులుతున్న వాళ్ళు మనవాదులు అవుతారు. ఆనాడు అగ్రకులాలందరూ మనవాదులు కాదు, కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డు తగిలి మనవాదులు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలు మనవాదులే, మాలలందరూ కాదు. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగులకు వచ్చేటోళ్ళు మనవాదులే. వాళ్ళు సోయిండే వచ్చారు. అంటే అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మనుస్మృతిని అంబేద్కర్ కాలంలో ఎక్కువ మంది అగ్రకులాలు అనుసరించారనేవాళ్ళు, కానీ ఆ మనుస్మృతిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు, వాళ్ళు మనవాదులు. ఇది స్పష్టం. ఇకపోతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంను వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు. నేను అంటున్నా, మొసలు కన్నీరు వేదిక మీద మాలలు మొసలు కన్నీరు ఏం కడుతున్నారంటే, సుప్రీంకోర్టు తీర్పునట అంగీకరించారట, పార్లమెంట్లో బిల్లు పెట్టాలంట. మరి బిల్లు పెట్టమని అడగంగా ఎవరన్నా అద్దన్నారా? మేము ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. బిల్లు పెట్టమని కోరుకోండి. కానీ స్వార్థపరులారా, పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేది మీరే కదా. 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని చెప్పినప్పుడు, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటుకే ఉన్నదని చెప్పినప్పుడు, మరి మీ నాన్న కాంగ్రెసే ఎంపీనే 2004-2009 మధ్యలో, మీరు 2009-2014 మధ్యలో మీరు ఎంపీనే, అయ్యా కొడుకులు ఎంపీలే కదా. మరి ఎందుకు అడ్డు తగిలిండ్రు? అధికారం అప్పుడు మీ చేతిలో ఉన్నది కదా, కేంద్రంలో అధికారం మీ చేతిలోనే ఉన్నది కదా. దయచేసి ఈ వాదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నేను. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితేనే మంచిది అంటుండ్రు కదా, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోమంటారు కదా. మరి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు 2004లో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్కు ఉన్నదని చెప్పింది కదా. మరి 2004లో ఎంపీ ఎవరు? మీ నానే కదా అడ్డం పడ్డది. 2009-2014 మధ్యలో ఎంపీ మీరే కదా మరి అడ్డం పడ్డది. మరి సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా పార్లమెంట్లో అడ్డం పడ్డది మీరే కదా. ఆనాడు ప్రభుత్వం మీ చేతులు ఉన్నది, ఎంపీలు మీరే కదా. తండ్రి 2004-2009 మధ్యలో ఉన్నాడు, అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అప్పుడే వచ్చింది. 2009-14 మధ్యలో మాల ఎంపీలే అడ్డం పడ్డారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నప్పుడేమో బిల్లుకు అడ్డం పడ్డారు. కానీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నది, పార్లమెంటుకు సంబంధం లేదు అన్నది. ఇప్పుడు చూడండి, తొండాట. మనం గ్రామాల్లో అంటాం కూడా తొండాట ఆడుతుంటారని చెప్పి, గ్రామాలు అంటాం కదా వీళ్ళు తొండాట ఆడుతుంటారని చెప్పి. ఇప్పుడు సుప్రీంకోర్టు 2024లో ఏం చెప్పింది? 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గౌరవ్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలో 5 ధర్మాసనం, కానీ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 ధర్మాసనం. ఇప్పుడు ఏమన్నది? ఆర్టికల్ 341కు సంబంధం లేదు, రాష్ట్రాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి నిర్దిష్టంగా ఇప్పుడు తీర్పు చెప్తే, ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే మాకు అభ్యంతరం లేదంటారు. పార్లమెంట్లో బిల్లు పెడితే పార్లమెంట్లో బిల్లు మాత్రమే రావాలని అన్న రోజు పార్లమెంట్లో బిల్లు అడ్డుకున్నారు. ఇప్పుడు అసలు పార్లమెంట్కే సంబంధం లేదు, ఆర్టికల్ 341 సంబంధం లేదు, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వస్తే, ఈ తీర్పు మాత్రం మాకు సమర్థించము ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో కావాలని అంటున్నారు. అంటే తొండాట కాకపోతే ఏంటి? అధికారం మీ చేతులు ఉన్నప్పుడు బిల్లు కాకుండా అడ్డపడ్డది మీరే, అధికారం చేతిలో ఉన్నప్పుడు బిల్లుకు అడ్డం మీరే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు అంగీకరించమంటున్నది మీరే. ఇది తొండాట.
అంటే మీకు వర్గీకరణను వ్యతిరేకించే ఒక మనువాద సంస్కృతికి అలవాటు పడ్డారే కానీ మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైనరని, రాజకీయ పార్టీల వైఖరికి మీరు దూరంగా ఉన్నారని, సమాజం మొత్తం మిమ్మల్ని ఈసడించుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. నేను ఈ నేపథ్యం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు